హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతవర్షిని వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను మైసూరు పప్పుతో మసాలా పప్పు అయితే చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనకి రైస్లోకైనా, చపాతీలోకైనా, నెక్స్ట్ పరోటాకైనా, దేంట్లో అయినా కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము, చూసేయండి లాస్ట్ వరకు. ఫస్ట్ అయితే మనకి మైసూరు పప్పు మన క్వాంటిటీ ఎంత కావాలో అంత అయితే నానబెట్టేసుకోవాలండి, శుభ్రంగా కడుక్కొని. తర్వాత అయితే కావాల్సిన పదార్థాలు అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కొత్తిమీర, పుదీనా, టమాటా ప్యూరీ అండి. ఇప్పుడైతే ఒక కళాయి పెట్టేసుకొని మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్రని, ఒక పచ్చిమిర్చిని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అయితే వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే దీంట్లో వచ్చేసి 1 టీ స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. చూడండి మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడైతే అల్లం పేస్ట్, కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూను ఉప్పు, 1 టేబుల్ స్పూను కారము, 1 చిన్న టేబుల్ స్పూను గరం మసాలా అయితే వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడైతే ఆయిల్ పైకి తెలుతుంది చూడండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మైసూరు పప్పుని అయితే వేసేసుకోవాలండి దీంట్లో. మొత్తం నేనైతే 1/2 కిలో మైసూరు పప్పు అయితే తీసుకున్నానండి. దానికి సరిపడే క్వాంటిటీ అనమాట ఇదంతా. ఒక చిన్న ఉల్లిపాయ 1, ఒక చిన్న టమాటాలు 2 అయితే తీసుకున్నానండి. అవి అయితే మంచిగా టమాటాలని ప్యూరీ చేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలను అయితే బాగా పేస్ట్ కాకుండా, మరీ పెద్ద ఉల్లిపాయలు కాకుండా మంచిగా అయితే కట్ చేసుకున్నానండి నేను చాపర్తో. ఇప్పుడైతే చూడండి, మనం పెట్టిన మసాలా అంతా కూడా పప్పుకు పట్టేటట్టు మంచిగా కలుపుకొని మూతనైతే పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, కొంచెం మసాలా అంతా పప్పుకైతే మంచిగా పట్టేస్తుంది. 1 నిమిషం పాటు మంచిగా అయితే కలిపేసుకొని దీంట్లో అయితే మనం 1.5 గ్లాసునైతే వాటర్ని అయితే మనం యాడ్ చేయాలండి. ఇప్పుడైతే నేను 1.5 గ్లాస్ వాటర్ని అయితే పోస్తున్నాను. చూడండి, నేను తీసుకున్న 1/2 కిలో పప్పుకి నేను వేసిన మసాలాలకైతే 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. చూడండి, పప్పు మునిగేంత వరకు అలా వాటర్ పోస్తే సరిపోతుంది. జస్ట్ మనకి ఇది 10-15 మినిట్స్లోనే అయిపోతుంది. కర్రీ అయితే మటన్ ఫ్లేవర్ ఉంటుందండి, ఖచ్చితంగా తిన్న వాళ్ళైతే అదే చెప్తారు. మూత పెట్టేస్తున్నాను చూడండి. ఇప్పుడు మూత కూడా తీస్తున్నాను. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచాలి. చూడండి, తొందరగా ఉడికిపోతుంది పప్పు కూడా. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నిజంగా ఇది మటన్ కీమానా అని మీకే అనిపిస్తుంది. మటన్ కీమానే వండానా ఏంటి నేను అనేసి. ఎవరికైనా పెట్టినా కూడా మీరు ఖచ్చితంగా ఇది మటనా, సేమ్ అలానే ఉంది అని ఖచ్చితంగా అయితే అంటారు. ఇలా అయితే నేను చెప్పినట్టయితే వండుకోండి, సూపర్ టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఒకసారి అయితే సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను, కొంచెం తక్కువ అనిపించి ఒక 1/2 టేబుల్ స్పూను ఉప్పునైతే నేను యాడ్ చేసి మంచిగా అయితే కలిపేసుకుంటున్నానండి. మనకి కర్రీ అయితే అయిపోయింది. మా వారు ఎప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్ళినా కూడా ఈ రెసిపీని వాళ్ళ స్టాఫ్ మొత్తం అడుగుతారట. అసలు వదిన ఎలా చేసింది కర్రీ, చాలా బాగుంటుంది, మటన్ తిన్న ఫ్లేవరే అనిపించింది మాకు రెసిపీ షేర్ చేయండి అని అడుగుతారంట. సో నన్ను బయట కూడా చాలామంది అడిగారంటే, నా ఫ్రెండ్స్ ఇలా పిల్లలకి స్కూల్కి లంచ్ తీసుకెళ్తాను కదా, అప్పుడు కూడా అడుగుతారు నన్ను. సో వాళ్ళందరి కోసం ఈ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను నేను. ఓకేనండి, ఇప్పుడైతే కొత్తిమీరని అయితే కొంచెం వేసేసుకొని నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. నేనైతే ఇప్పుడు రైస్తో సర్వ్ చేస్తున్నాను పప్పుని అయితే. చూడండి, మన మైసూర్ పప్పు అయితే సూపర్ టేస్ట్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.